అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇంకా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నామంటే స్ట్రైట్ కటింగ్ వస్తుందండి బ్లౌజు. ఇంకా క్రాస్ కటింగ్ కావాలంటే చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలండి. మొత్తం ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంకా రౌండ్ ఆఫ్ మొత్తం వేసుకోవాలండి. ఇలా మొత్తం ఇంకా నెక్ దగ్గర వచ్చేసి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనము కిందికి ఒక 6 ఇంచులు కానీ, ఇక్కడ నుంచి 6 ఇంచులు కానీ 6.5 ఇంచులు కానీ వచ్చే విధంగా నెక్ అయితే మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఆల్తీ బ్లౌజ్లో నుంచి మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చండి. ఇంకా మొత్తం ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసేయండి. ఇలా చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలండి, చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్ అయితే అవసరం లేదండి. ఈ నెక్ దగ్గర ఒక్కటి మనకు మార్కింగ్ అనేది వేరు వస్తుంది. ఫ్రంట్ నెక్ మనకు తక్కువ ఉంటుంది కాబట్టి 6.5 లేదా 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కటే మనము బ్యాక్ పార్ట్లో చేంజ్ చేయాలండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే వేసుకొని ఆల్తీ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి చూడండి. నీట్గా ఇలా ఆల్తీ బ్లౌజ్లో మనం మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కటింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా టేప్తో మీరు మార్కింగ్ చేయాలంటే ఈ నెక్ మనకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకోవాలండి. 6 ఇంచుల దగ్గరికి అయితే వచ్చింది చూడండి. ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకొని 3 ఇంచులు ఎడల్పు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా లైన్ అయితే స్ట్రైట్గా లైన్ అయితే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. 6 ఇంచుల దగ్గరికి చూసుకున్నాయి ఈ విధంగా వేసుకుంటే టేప్తో చూసుకొని, ఇంకా మనకు ఆల్తీ బ్లౌజ్లో అయినా సరే లేదా ఇలా టేప్తో మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే నీట్గా రౌండ్ వస్తుందండి. మనకు ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా మార్కింగ్, మళ్ళీ మనము 6 ఇంచుల దగ్గరికి పెట్టాము కాబట్టి కొద్దిగా డిఫరెంట్ అయితే వచ్చింది. ఇంకా డిఫరెంట్ వచ్చినా ఏం పర్వాలేదండి, మనము కుట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కిందికి కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఈ పైన ఉన్న నెక్కును అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసాం కదా, ఈ నెక్కుకు కటింగ్ చేసుకుందాము. కింది నెక్కుకు కటింగ్ చేయకుండా పైన ఉన్న నెక్కుకు అయితే కటింగ్ చేసుకుందామండి. పైన మార్కింగ్కు కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు తర్వాత వచ్చేసి చూడండి, ఇలా ఆల్తీ బ్లౌజ్లో ఉక్సుల పట్టి దగ్గర మనం షేప్ పట్టిని ఫోల్డింగ్ చేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కింది వైపు ఒక 1/2 ఇంచు ఎగస్ట్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. పై వైపు నగుని చూడండి, నేను కింది మార్కింగ్ దగ్గర బ్లౌజ్ అనేది పెట్టానండి. ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. ఇలా ఆల్తీ బ్లౌజ్లో మెయిన్ డాట్ దగ్గర అలాగే పైన షోల్డర్ మీద పట్టుకొని ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. ఆ తర్వాత మనము మెయిన్ డాట్ పొడవు చూసేటప్పుడు ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, అక్కడికి గ్యాప్ మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు చూసుకున్నారంటే ఇంకా మనకు అచ్చు గుద్దినట్టు బ్లౌజ్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనము షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మన సంఖ భాగంలో కుట్టు ఉంది కదా, ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ వేసుకొని ఈ ఆల్తీ బ్లౌజ్లో సంఖ భాగం దగ్గర కుట్టు ఈ కింద మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ షేప్ పట్టి దగ్గర మార్కింగ్ ఉంది, కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, మన ఖర్చు కోసం 1/2 ఇంచు అనేది ఇంకొక మార్కింగ్ అండి. మీకోసం అని నేను ఇలా డబుల్ వేసి మీకు అర్థం కావాలని చెప్తున్నానండి. వీడియో మీకు అర్థమయ్యి మీకు యూస్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే హైప్ చేయండి, మన ఛానల్ను హైప్ చేస్తే ఇంకా ముందుకైతే వెళ్తుంది. లైక్ చేసి హైప్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ విధంగా బ్లౌజ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇంకా మనము మళ్ళీ ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది నేను కొలుస్తున్నా చూడండి, మీకు అర్థం కావడం కోసం, మీకు కన్ఫ్యూజ్ ఉండద్దు ఏది అని చెప్పేసి నేను మళ్ళీ ఫ్రంట్ నెక్ అయితే కొలుస్తున్నా చూడండి. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇంకా మనం చూసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చింది. మనకు పై మార్కింగే కరెక్ట్గా వచ్చిందండి. 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసినదే మనకు కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనము ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంకా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు, అలాగే డాట్ వేయడం కోసం 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మీరు డాట్ అయితే వేయచ్చండి. చూడండి స్టార్టింగ్ నుంచి 4 ఇంచులు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచుల దగ్గర మనం ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి డాట్ అయితే వేయాలండి. 4 ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ చేసేసి డాట్ వేసామంటే అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు డాట్ సరిపోతుంది. ఇంకా 4 ఇంచుల్లో మనకు 1 ఇంచు పోతే 3 ఇంచులు గ్యాప్ అనేది వస్తుంది. 3 ఇంచుల్లో మళ్ళీ మనము షేప్ ఉక్సులు పట్టి దానికి కానీ దారాల పట్టి కానీ స్టిచ్ చేసామంటే మళ్ళీ ఒక 1/2 ఇంచు తగ్గుతుంది. మొత్తానికి మనకు 2.5 ఇంచులు అయితే ఉక్సులు పట్టి దారాల పట్టికి మధ్యలో మెయిన్ డాట్కు గ్యాప్ అయితే వస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి సంఘ భాగంలో ఈ విధంగా లోత్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి.